హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్వేతుస్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బీరకాయ కూర ఎప్పుడు చేసేలాగా కాకుండా కొంచెం టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి, రొట్టెలోకి అన్నిట్లోకి టేస్టీగా ఉంటుంది. బీరకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని పెట్టుకుందాం. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది బాగా వేగాక ఇందులోకి ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ నేను 1 వేస్తున్నాను. ఆనియన్ బాగా వేగాక ఒక టమాటో కూడా వేసుకోవాలి. టమాటో వేసాక సాఫ్ట్గా అయ్యే వరకు టమాటోని ఉడికించుకోవాలి. బీరకాయ కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, బట్ ఖచ్చితంగా తినండి, ఎందుకంటే బీరకాయ హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు నేను బీరకాయ చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను కదా, అది ఇందులోకి వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. అప్పుడు బీరకాయ మెత్తగా ఉడికిపోతుంది. నేను 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. కారం వేసాక బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ పౌడర్ ఏంటంటే కొద్దిగా ధనియాల పొడి, అలాగే 2 స్పూన్స్ కొబ్బరి పొడి, అలాగే 3 లేదా 4 వెల్లుల్లి తీసుకొని బాగా దంచుకొని ఆ పొడిని నేను ఈ కర్రీలోకి యాడ్ చేస్తున్నాను. తర్వాత లాస్ట్లో వెల్లుల్లి మెత్తగా దంచి వేసుకోవాలి. ఈ పొడి వేసాక ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే, టేస్టీ బీరకాయ కర్రీ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.